జంతువుల కలయిబరాలతో కల్తీ దందా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండ జిల్లా పరకాలలో తయారీ ముఠాను పోలీసులు గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారి మండి బజార్లోని ఓ వ్యాపారి కాగా కలయిబరాలతో తయారు చేసిన నూనె హోటళ్లకు అమ్ముతున్నట్టు గుర్తించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ దందా కొనసాగుతుంది. నుమకొండ, వరంగల్ జంట నగరాల్లోని హోటళ్లకు నూనె అమ్మకాలు చేస్తున్నారు. పరకాలకు చెందిన ఎండీ మస్తాన్, మండి బజార్కు చెందిన ఎండీ కలీం షాషామియా కొనుగోలు చేస్తున్నట్లు నిర్ధారించారు. రైట్, జంతువుల కలయిబరాలతో ఎవరైతే కల్తీ దందా చేస్తున్న ముఠా ఉందో వారినైతే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, హన్మకొండ జిల్లా పరకాలలో జంతువుల కలయిబరాలను ఉడికించి నూనె తయారు చేయటం, అంతేకాదు దానికి వనస్పతి అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి దాన్ని మార్కెట్ లో ముఖ్యంగా హన్మకొండ, వరంగల్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హోటల్స్ కి సప్లై చేయటం. మీరు డైరెక్ట్ గా హోటల్స్ ని ఎంచుకొని హోటల్కి డైరెక్ట్ గా హోటల్ యజమానులతో మాట్లాడుకొని కొంచెం తక్కువ రేట్ లో ఇవ్వటము, ప్యాకేజ్ కూడా వనస్పతి బ్రాండ్ లాగా క్రియేట్ చేసి ఈ యొక్క ప్రాణాంతకమైన ఈ యొక్క ఆయిల్ అయితే మార్కెట్ లో హోటల్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. హోటల్ నిర్వాహకులు భారీగా కొనుగోలు చేసినట్లయితే పోలీసులకు సమాచారం అందింది. ప్రస్తుతం ఈ పరకాలలోని దీనికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా పరకాలలో ఈ యొక్క తయారీ ఈ యొక్క నూనెను తయారు చేస్తున్న ఎండి మస్తాన్ అనే వ్యక్తి, అతని దగ్గర నుంచి మండి బజార్, వరంగల్ చెందిన మండి బజార్ చెందిన ఎండి కలీం పాషా అనే వ్యక్తి కొనుగోలు చేసి తను హోటల్కు హోల్సేల్ సప్లైగా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పలు హోటళ్లలో కూడా ఈ స్టాక్ భారీగా నిల్వలు ఉన్నట్లుగా అయితే మనకు తెలియవస్తుంది. ఇప్పటికీ 26 పీపాలు అయితే ఈ యొక్క కల్తీ కేంద్రంలో అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులను కూడా స్వాధీనం చేసుకొని వారి పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వారిపైన కేసు కూడా నమోదు చేసినట్లుగా పోలీసులు తెలుస్తుంది. వీరు హోటల్స్ ని టార్గెట్ చేసుకుని మంచి ప్యాకింగ్, ఒకటి వనస్పతి బ్రాండ్ పేరు మీద ఒక ప్యాకింగ్ తయారు చేసి వీరు భారీగా హోటళ్ళకి అయితే సేల్ చేశారు. ఇప్పుడు అనేక హోటల్లో కూడా ఇదే నూనె వాడుతున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఇటు అధికారులు కూడా ఈ హన్మకొండ, వరంగల్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న హోటళ్ల పైన కూడా రైడ్ చేయాలి. ఎవరెవరైతే ఈ హోటల్ నూనె వాడుతున్నారో వారందరిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం కాకుండా ఆ నిల్వల్ని మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవాలి. ఈ యొక్క నూనె వాడటం వల్ల ఈ జంతు కలయిబరాలని ఉడికించిన తర్వాత వచ్చే ఈ ఆయిల్ వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఇది క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధైన క్యాన్సర్ తో పాటు ఇటు అల్సర్, కాలేయ వ్యాధులు కూడా తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతము ఈ హన్మకొండ, వరంగల్ హోటల్లో కూడా ఈ యొక్క నూనెని బాగా వాడుతున్నట్లుగా తిరగడంతో అధికారులు వీరి దగ్గర నుంచి తీసుకున్న సమాచారం పైన హోటళ్ల యజమానుల పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. కల్తీ దందాకు అడ్డుకట్ట వేయాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. శాలిని, అలాగే చంద్రశేఖర్, మరి ఇటు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కల్తీ ముఠాకు ఇంకా ఎవరెవరు సహకరిస్తున్నారు? మనం చూసుకోవచ్చు శాలిని, కల్తీ అనేది విచ్చలవిడిగా అయింది. ఇటు కల్తీకి ఇటు కొంత అధికారుల సహకారం కూడా ఉండొచ్చు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇటు లోకల్ కొంతమంది అధికారులు, ఎందుకంటే ఈ హోటల్లో ఇంత విచ్చలవిడిగా ఇన్ని రోజులుగా విజిలెన్స్ అధికారులు ఎవరు కూడా దీన్ని ఇన్ని రోజులు గుర్తించలేదు. ఇప్పటికే అసలుకి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే హన్మకొండ, వరంగల్ ఉన్న ప్రముఖ హోటల్ అన్నింటిలో కూడా ఈ ఆయిల్, ఎందుకంటే బయటకు ఇచ్చినట్లయితే కొంత ఇబ్బందులు అవుతాయని చెప్పేసి డైరెక్ట్ హోటల్ నిర్వాహకులు మాట్లాడుకుని జరిగింది. ఇటు వీరికి కొంత అధికారుల సహాయ సహకారాలు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన వ్యాపారాన్ని ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇటు విజిలెన్స్ అధికారులు కానీ, ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా, ఇటు వీరంతా కూడా నిర్లక్ష్యం ఉండటం, కొంత వారికి మామూలు మత్తు కూడా ఉండొచ్చు. వారి అందరి సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో వీరు వ్యాపారం చేసినట్లుగా అయితే మనకి ప్రజలైతే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్